హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ పారు మధ్య జరిగిన బాక్సింగ్ ఛాలెంజ్లో గంగ గెలవడం, పారు ఓడిపోవడంతో పారు చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వెంటనే శకుంతలకి కాల్ చేసి, ఆంటీ, నేను గేమ్ కరెక్ట్గా ఆడినా గంగ కావాలనే నాకు రాంగ్ పంచెస్ ఇచ్చింది అని రివర్స్లో గంగపై నిందలన్నీ నెట్టేస్తుంది పారు. అదంతా విన్న శకుంతల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నీపై ఆ గంగ చేయి చేసుకుందా? నువ్వేమీ బాధపడద్దు, నీ రివెంజ్ని నేను తీర్చుకుంటాను పారు. ఎప్పటికైనా నా ఇంటి కోడలివి అంటే అది నువ్వు మాత్రమే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శకుంతల. ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలా అయినా వాళ్ళకి అవమానం జరిపించాలి, గంగని అందరి ముందు తల దించుకునేలా చెయ్యాలి అని చెప్పి గట్టిగా శకుంతల అంటుంది. వెంటనే ఇషిక, అత్తయ్య, మీరేమి కంగారు పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు జస్ట్ ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను అని అక్కడి నుండి బయలుదేరుతుంది ఇషిక. వీరు ఏం చేయబోతున్న విషి అని అడుగుతారు. చూస్తావు కదా బ్రో, ఆ గంగకి అవమానం జరిగేలా, వాళ్ళ ఫ్యామిలీ తల దించుకునేలా ఈ ఇంట్లో చేయకపోతే నా పేరు ఇషిక కాదు అని కారులో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తుంది ఇషిక. లక్ష్మి పాపం రోడ్డుపై నడుస్తూ ఇంకా కనబడిన వాళ్ళని, అయ్యా, ఏదైనా పనుందా చెప్పండి బాబు, నేను పని చేస్తాను అని చెప్పి పాపం అందరినీ వర్క్ కోసం అడుగుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇషిక అది గమనించి లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. హలో, ఏంటి, పని కావాలా అని అంటుంది. అవునమ్మా అని అంటారు. అలా అయితే ఒక పనుంది, కాకపోతే మరి మీ గంగ ఇంట్లో నీకు అవమానం జరుగుతుందేమో, నువ్వుంటే గంగ ఆ పనిని చేయనివ్వదేమో, అలాంటప్పుడు నువ్వు ఈ పనికి సెట్ అవ్వవేమో కదా అని అంటారు. లేదమ్మా, ఇప్పుడు నాకు డబ్బులు కాస్త ముఖ్యం, అందుకే నేను ఖచ్చితంగా పని చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఏం పర్లేదు, దానికి తెలియకుండా నేను ఏదో ఒకలా కొంగు కప్పుకొని పని చేసుకుంటాను, నాకు పనిపించండమ్మా అని అంటారు. రేపు సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. మీ అమ్మాయికి, రుద్రకి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చి ఇంటి పని, వంట పని చేయాలి, చేయగలవా అని అడుగుతారు. అయ్యో, దాందెంత, చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పడంతో పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. సరే, రేపు మార్నింగ్ వచ్చేసే అని అలా ఇంకా బయలుదేరుతుంది ఇషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర గంగల సత్యనారాయణ వ్రతం అయితే పనులు స్టార్ట్ అవుతాయి. పంతులు గారు వచ్చి ఇంకా తనకు కావలసిన పూజా సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటారు. శకుంతల కిచెన్లోకి వస్తుంది. చూడు స్నేహ, పనులన్నీ, వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, వ్రతానికి కావాల్సిన ఆచార నియమాలన్నీ నువ్వే పాటించు, అన్ని వంటలు నువ్వే చెయ్యి, కానీ ప్రసాదం మాత్రం అదిగో ఆ గంగాతో చేయించు, ఎందుకంటే ఇంటి కోడలే ప్రసాదం చేయాలి అని చెప్తుంది. సరే, అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా గంగ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గంగ చక్కగా ఇంకా చీర కట్టుకొని అలా వస్తుంది. గంగను చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర గంగ ఇద్దరు కిందకి రావడంతో ఇంకా ఒక్కసారిగా అందరూ చూడ్డానికి చాలా బాగున్నారు కదా, రియల్లీ వెరీ నైస్ కపుల్ అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటారు. గంగ కిచెన్లోకి వెళ్తుంది. గంగ, నువ్వు స్వామికి ప్రసాదం చేయాలి, అది ఎలా చేయాలో నేను చెప్తాను, నువ్వు చెయ్యి అని అంటుంది. ఇంక ప్రీతి సరే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఎలా చెప్తే అలా పాపం ప్రసాదాన్ని తయారు చేస్తుందన్నమాట హ్యాపీగా గంగ. ఇంకా అరిటాకుతో మూత పెట్టి ప్రసాదాన్ని పక్కన పెడుతుంది. అలా ఇంకా వచ్చి కూర్చుంటుంది కిచెన్లో. వంట చేసేసాక వ్రతంలో కూర్చుంటుంది గంగ. రుద్ర గంగ అలా ఇంకా వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి గంగ వాళ్ళమ్మ లక్ష్మి కూడా ఆ ఫంక్షన్కి వస్తుంది. ఇంకా ఇషిక వైపు చూస్తూ ఉంటుంది. ఎవరికి తెలియకుండా వచ్చావు కదా, సరే, ఇంట్లో చాలా పనులున్నాయి, ముందు
కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి అక్కడున్న డిషెస్ అన్నీ తోమేసే, ఓకేనా అని అంటారు. అలాగే అమ్మ అని పాపం ఇంకా ఆ పనులన్నీ చేస్తూ ఉంటుందన్నమాట గంగ వాళ్ళ అమ్మ. ఇంకా అలా పూజ గదిలో నుండి లైక్ హాల్లో నుండి సత్యనారాయణ వ్రతం వినిపించడం, కథ వినిపించడంతో అలా తొంగి చూస్తుంది లక్ష్మి. చూడగానే పట్టు చీరతో పాపం గంగ కనబడుతుంది. గంగని చూడగానే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది లక్ష్మి. అమ్మ, నా బంగారు తల్లి, మాకెలాగో పాడు బ్రతుకు వచ్చింది, నీకైనా మహారాజు లాంటి భర్త పెళ్లి చేసుకున్నాడు. సార్ నిన్ను బాగా చూసుకుంటారు కాబట్టి నువ్వు ఇలాగే జీవితాంతం ఉండాలి. గొప్పింటి కోళ్ళని కాదు, మనసున్న వాళ్ళ ఇంటికి కోళ్ళు అయ్యావు కాబట్టి నిన్ను వాళ్ళు ఇంతే జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు అల్లుడు గారు కలకాలం ఇలాగే కలిసి ఉండాలి అని గంగ వైపు పాపం సీక్రెట్గా చూస్తూ ఇంకా అలా మురిసిపోతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా అందరూ హ్యాపీగా సత్యనారాయణ వ్రతాన్ని చూస్తూ ఉంటే అదంతా చూసి ఇంకా వీరు జలస్గా ఫీల్ అవుతాడు. ఏంటి సిస్, చెప్పావు కదా ఏదో చేస్తాను అని, బట్ వాట్ ఈస్ దిస్, అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. బ్రో, ఎందుకు కంగారు పడుతున్నావు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకలా క్రూయల్గా చూస్తూ ఉంటుందన్నమాట ఇషిక. అప్పుడే కరెక్ట్గా ఇంక ఇషిక కిచెన్లోకి వెళ్ళి ఇంక ప్రసాదాన్ని చూస్తుంది. గంగా, నీకు అందరితో అవమానం జరిపిస్తాను చూడని చెప్పి ఇంకా అలా ఆ ప్రసాదాన్ని ఫ్లిప్ చేసేస్తుంది, చేంజ్ చేసేస్తుంది ఇషిక. ప్రసాదం బౌల్ని పక్కన పెట్టేసి పక్కనే ఉన్న రవ్వ బౌల్ని తీసుకుంటుంది. తీసుకొని ఇప్పుడు అందరూ నిన్ను తిట్టుకుంటారు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే పూజ అంతా పూర్తవగానే అమ్మ, స్వామివారి ప్రసాదాన్ని అందరికీ పంచాలి, అప్పుడు సత్యనారాయణ వ్రతం అనేది పూర్తవుతుంది, సరేనా అని అంటారు. ఇంతకీ కొత్త కోడలు ప్రసాదం తయారు చేసిందా అని అడుగుతారు. తయారు చేశాను పంతులు గారు అని అంటుంది గంగా. సరే వెళ్ళి తీసుకురా అనేసరికి ఇంకా వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి చూసేసరికి ఓన్లీ అందులో రవ్వ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఇదేంటి, కేవలం రవ్వ మాత్రమే ఉంది అని చూస్తూ పాపం షాక్లో ఉండిపోతుందన్నమాట. అలా తనైతే ఏంటిది, రాకపోతే రాదని చెప్పచ్చుగా, అలాంటప్పుడు ఇంత ఇంత చండాలంగా బిహేవ్ చేస్తావా, ప్రసాదం రాకపోతే రాలేదని చెప్పాలి కానీ నువ్వు మాయ చేసి రవ్వని తీసుకొస్తావా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా. లేదమ్మగారు, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను, నేను నిజంగా ప్రసాదం తయారు చేశాను కానీ అక్కడ కనిపించలేదు అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా అందరూ ఏయ్, ఎందుకు దబాయిస్తున్నావు, నువ్వు మాటలకే కానీ నువ్వు ఎలాంటి పని చేయలేవని అర్థమైపోయింది, ఈ ఇంటి కోడలిగా నువ్వు తగిన దానివి కాదు అని చెప్పి శకుంతల అనగానే అమ్మగారు అని ఒక గొంతు వినపడుతుంది. ఇంకా వెంటనే గంగ, రుద్ర అందరూ పక్కకు తిరిగి చూస్తారు. పాపం మాస్క్ పెట్టుకొని చీర కొంగంతా కప్పుకొని ఇంకా గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి వస్తుంది. గంగ తన వైపు చూస్తూ ఉంటుంది. అమ్మగారు, ప్రసాదం గిన్నె ఇక్కడే ఉందమ్మగారు అని ఇంకా అలా ప్రసాదాన్ని అక్కడికి తీసుకొచ్చి ఇంకా హాల్లో దేవుడి ముందు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు నువ్వు అని అడుగుతారు. నేను పనికి వచ్చాను అని అంటుంది పాపం వేరే గొంతుతో లక్ష్మి. గంగా మాత్రం గమనిస్తూనే ఉంటుంది. అయితే పాపం వదిన చేసింది కానీ ఎవరో తెలియక పక్కన పెట్టేసుంటారు అంతే. ఏంటి పెద్దమ్మ మీరు ఇలా, అమ్మా ఎందుకు ఇలా మాట్లాడినావు అని చెప్పి ఒక్కొక్కరు అంటుంటే చాలా ఆపండి. ఏ మనుషులు అన్నాక పొరపాట్లు జరగవా ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఏదో తను ఐఏఎస్ లాగా నేను తను అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏదో ప్రసాదం చేసిందిలే, సరే పంతులు గారు తర్వాత ఏం చేయాలో చూడండి అని అంటుంది శకుంతల. చూసావా, తిట్టినప్పుడు ఉండే గొంతు సర్దుకునేటప్పుడు ఉండదు మీ అమ్మకి అని అంటారు విజయేంద్ర. ఏమన్నారు అని అంటుంది శకుంతల. ఉన్నమాట అన్నాను శకుంతల అని అనేసరికి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అలా ప్రసాదాన్ని తన చేత్తో అందరికీ పంచుతుంది గంగా. ఇంక గంగని చూస్తూ శకుంతల మాత్రం నువ్వు నా చేతులు అయిపోయావి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇంకా గంగ అలా పాపం లక్ష్మి దగ్గరికి వెళ్తుంది.
లక్ష్మి ఒక మూల కూర్చొని తను పని మొత్తం బాగా పాపం చాలా రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా దగ్గొచ్చేస్తూ ఉంటుంది. అలా దగ్గుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వాయిస్ విని పరిగెత్తుకుంటూ గంగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అమ్మ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నేను నేను ఇక్కడికి వచ్చినట్టు అల్లుడు గారికి తెలియనివ్వకమ్మ అని అంటుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఇందాక పని పని మనిషిగా వచ్చింది నువ్వేనా అని అడుగుతుంది. అవునమ్మా, ఏం చేయమంటావు, మీ నాన్న గురించి తెలిసిందేగా. ఇంట్లో అన్నీ నడవాలి అంటే కష్టపడి డబ్బులు సంపాదించాలి అంటే పనికి వెళ్ళాలి, పనొక్కటే కదా దారి అని బాధపడుతుంటే, అమ్మ బాధపడకమ్మా, నేనున్నాను కదా, బాక్సింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, ప్రాక్టీస్ చేశాక నేను టోర్నమెంట్స్ ఆడాననుకో నాకు డబ్బులు వస్తాయి, ఒక్కసారి నాకు కొంచెం డబ్బులు వచ్చాయంటే నీ ఆపరేషనే చేయిస్తానమ్మా అని పాపం లక్ష్మి కన్నీళ్లు తుడుస్తూ ఉంటుందన్నమాట. గంగా అదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు రుద్రకి చాలా జాలేస్తుంది. ఇంకా వెంటనే అలా గంగ వైపు లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అలా రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి పాపం గంగ ఏమీ తెలియనట్టు కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది. విజయేంద్ర ఆ సత్యనారాయణ వ్రతం కూడా పూర్తయిపోయింది. ఇంకా మీరు చేయాల్సింది ఒకటే, అది పుట్టింటికి వెళ్ళడం. చూడమ్మా, శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కొద్ది రోజులు గడిపి రావాలి అని అంటారు. అయ్యగారు అంటే పెద్దోరు, మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, మరి అలా రాలేరు కదా అని పాపం బాధపడుతూ ఉంటుంది గంగా. అవును, ఆ ఇంటికేంటి ఈ ఇంటి మనుషులు వెళ్ళడం ఏంటి అని అంటుంది శకుంతల. నేను వెళ్తాను అని అంటాడు రుద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శకుంతల. అవును, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నాక అలాంటి వాళ్ళే తయారవుతారు అని అంటుంది శకుంతల. ఇంకా రుద్ర ఏమి మాట్లాడకుండా గంగా లగేజ్ సర్దుకో, రేపే మీ ఇంటికి బయలుదేరదాం అని అంటాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం గంగా. వెంటనే ఫోన్ చేసి ఈ విషయాన్ని లక్ష్మికి చెప్తుంది. అమ్మ, రేపు నేను సారు ఇంటికి వస్తున్నామని చెప్పేసరికి, అవునా, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి, ఏమయ్యా, ఇదిగో రేపు అల్లుడు గారు మన అమ్మాయి ఇంటికి వస్తున్నారంట, వాళ్ళని మనమే ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి, బాగా మర్యాదలు చేయాలి అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటుంది. అలా ఇంకా గంగా రుద్ర ఇద్దరు కలిసి హ్యాపీగా లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా అదంతా చూస్తూ పైడిరాజు మాత్రం ఎలా అయినా అల్లుడు గారిని బుట్టలో వేసుకోవాలి, అప్పుడు నాకు కొంచెం డబ్బులైనా ఇస్తాడు అని చెప్పి, రండి బాబు కూర్చోండి కూర్చోండి అని చెప్పి ఇద్దరు ఇంక పాపం మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇంకా రుద్ర అయితే చూస్తూ ఉంటాడనమాట లక్ష్మి వైపు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు. నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక నలిగిపోతాను బాబు, మీరు అల్లుడు గారు, మీతో అబద్ధం చెప్పకూడదు, ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది బాబు అని అంటారు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇదిగోండి ఈ చెక్ తీసుకోండి 5 లక్షలు అని అంటారు రుద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా. ఇంకా పైడిరాజు 5 లక్షలా అని చూస్తూ ఉంటాడు. లక్ష్మి, బాబు వద్దు బాబు అని అంటారు. ఇవి నేనిస్తున్న డబ్బులు కాదండి, ఇవి మొన్న గంగా టోర్నమెంట్లో గెలిచిన ఛాంపియన్షిప్ డబ్బులు, ఛాంపియన్గా గెలిచిన వాళ్ళకి 5 lakhs ప్రైజ్ మనీ. ఆ విషయాన్ని గంగ కూడా తెలుసుకోలేదు. పెళ్ళైన వెంటనే వెళ్ళి గంగ కాంపిటీషన్లో పాల్గొంది కదా, కాబట్టి అప్పుడు ఇవ్వడం కుదరలేదు, అందుకే నా చేత్తో నేను ఇద్దామని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఈ 5 lakhsతో మీ ట్రీట్మెంట్ సవ్యంగా జరుగుతుంది, మీరేమీ కంగారు పడక్కర్లేదు. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను, రేపు మీకు కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి మీకు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ కూడా చేస్తారు, దగ్గరుండి నేనే చూసుకుంటాను అని అంటారు. ఒక్కసారిగా పాపం లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. బాబు, మాకెప్పుడు కూతురేనని, ఇదిగో ఈయన ఎప్పుడు నన్ను చిన్నప్పుడు చాలా పుట్టిన వెంటనే కూతురు కలిగింది అని బాధపడేవాడు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాకు కొడుకు ఉన్న లోటు కూడా తీరిపోయింది అని చెప్పి ఇంక పాపం ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. అలా తనైతే లక్ష్మి అయితే, మీరు అలాగే అనుకోండి,
నేను మీ కొడుకునే అనుకోండి అని రుద్ర అంటుంటే గంగ తన ఫ్యామిలీకి అంత చేసిన రుద్ర వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఉండండి బాబు, మీకోసం భోజనం తీసుకొస్తానని చెప్పి ఇంకా గంగని తీసుకొచ్చి ఇదిగో భోజనం తీసుకువెళ్ళు, అసలే అల్లుడు గారికి ఇష్టమని అన్నీ తెప్పించానని చెప్పి ఇంకా ప్లేట్ నిండా పెట్టుకెళ్తుంది. ఒక్కసారిగా ప్లేట్ చూసి షాక్ అయిపోతాడనమాట రుద్ర. ఏంటిది అని అడుగుతారు. భోజనం సార్ అని అంటుంది. భోజనమా? ఇది 3 రోజులకా, ఒక రోజుకా అని అడుగుతారు. అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ఒక పూటకి అని అంటుంది. ఇదంతా తింటే నా పొట్ట కిలోమీటర్ ముందుకు వెళ్తుంది అని అంటారు. ఒక్కరోజు తింటే ఏం కాదులేండి సారు అని ఇంకా పాపం గంగే తన చేతి రుద్రకి తినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటాడు. గంగ కూడా రుద్రకి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.